ప్రస్తుతం సాయి దుర్గా మనతో పాటు ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది నిన్న అసలు? అంటే సాయి చంద్ చెప్తూ ఉన్నాడు, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాము. కానీ వాళ్ళొచ్చి దాడి చేశారని చెప్తూ ఉన్నారు. అంటే తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నట్లుగా. అసలు నిన్న ఏం జరిగింది? నిన్న ఆఫీస్‌కెళ్ళాం సార్. తర్వాత పేరెంట్స్ వాళ్ళొచ్చారు. నన్ను తీసుకెళ్ళి తనను కొట్టేసి, కట్టేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు. అంటే ఆ సమయంలో చెప్తూ ఉన్నారు కదా! సాయి చంద్ అంటే ఇష్టం అన్నట్టుగా మీరు చెప్తున్నట్లుగా తెలుసు. కారు దిగి సాయి చంద్ కారు కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. ఎక్కాం సార్. కారు కూడా ఎక్కాను. లాగేసుకున్నారు. తీసుకెళ్ళిపోయారు. హ్మ్. అంటే ఎప్పటినుంచి సాయి చంద్ మీకు తెలుసు? 8 ఇయర్స్ నుంచి. అంటే సాయి చంద్ మాట్లాడుతూ చెప్తున్నారు సార్ ఇద్దరం ప్రేమించుకున్నాము. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నామన్నారు. కానీ ఒప్పుకోలేదు తల్లిదండ్రులు అని చెప్తున్నారు. అంటే ఇంట్లో చెప్పారా ఏమైనా అసలు? చెప్పాం సార్. ఒప్పుకోనన్నారు. అందుకనే ఎళ్లి చేసుకున్నాం. అంటే గతంలో చెప్పినప్పుడు ఏమైనా ఒప్పుకున్నారా? లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒప్పుకోలేదా? అంతకుముందు ఒప్పుకోలేదు. జాబ్ వచ్చినప్పుడు ఒప్పుకోలేదు. అంటే సాయి చంద్ హైదరాబాద్‌లో చికెన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అంటే పర్లేదా? కొంచెం అంటే మామూలుగా అతను అంటే పోషించలేడు అన్నట్టుగా మీ వోళ్ళు చెప్తూ ఉన్నారు. అట్లా ఏం లేదు. నాకిష్టపడే ఎళ్ళాను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఏం చెప్పారమ్మా? అంటే ఎటువంటి రక్షణ కావాలని అడగడం జరిగింది? అదే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోరు అని వెళ్ళాము. వాళ్ళకి మా పేరెంట్స్ ఫోన్ చేశారు. మాకొద్దన్నారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వస్తే వాళ్ళతో వెళ్ళిపోయారు. అంటే నిన్న తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళి ఏమన్నా కొట్టడం జరిగిందా? లేకపోతే ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేసారా అసలు? అడిగారు కానీ కొట్టడం అదేం లేదు. హ్మ్. ఏం చెప్తాము సాయి చంద్‌తో దాడి చేశారు. మొత్తం అతన్ని స్తంభానికేసి కొట్టారు. ఆ సమయంలో మీరు కూడా ఒక రోదిస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఇటువంటి ఘటన జరగడం ఏం చెప్తారు? నన్ను కొట్టి తీసుకొచ్చారు. తనతో వెళ్దామని కార్‌లోకి కూడా వెళ్ళాను. ఇంకా ఒప్పుకోలేదు. తీసుకొచ్చేసారు. ఇప్పుడు సాయి చంద్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా? అవును. తన దగ్గరికి వెళ్దాం. అది ఏదైతే పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మ్యాన్ మీకు పిలవడం జరిగింది. ఇట్లాగా మీరొచ్చి లెటర్ పెట్టాలి. మీరు మధ్యలో వెళ్ళిపోయారనేది కూడా ఒకటి బయటకొస్తుంది. డ్యూటీ చేసుకుని సార్‌కి చెప్పేసి వెళ్ళాను. అంటే కొత్త ఎస్‌పీఎం వచ్చారు. ఆ సార్ వర్క్‌లో ఉన్నారని నేను చెప్పలేదు. వేరే సార్‌కి చెప్పేసి వెళ్ళా. అంటే ఏమని చెప్పి పిలిచారమ్మా? అంటే లీవ్ అడుగుదాం చేశాము. ఆహ్, లేదు డ్యూటీకి రావాల్సిందే లేకపోతే రిజైన్ చేయమన్నారు. జాబ్ వదులుకోవడం ఎందుకని ఎళ్ళాను. ఎళ్ళిన ఒక గంటకి మా పేరెంట్స్ ఆళ్ళొచ్చారు. ఏం చెప్దాం అనుకున్నావు మొత్తం అసలు ఈ వ్యవహారానికి సంబంధించి మీ తల్లిదండ్రులు కూడా ఒప్పిద్దాం అనుకున్నావు. కానీ ఇదంతా జరిగింది. ఏం చెప్తావు? అడిగాం సార్. ఆహ్, ఒప్పుకో ఎప్పటికి ఒప్పుకోనన్నారు. అందుకనే ఎళ్ళిపోవాల్సొచ్చింది. సాయి చంద్‌తోనే ఎళ్తావు. హ్మ్. అవును. అయితే సాయి దుర్గ చెప్తున్న దాని ప్రకారం మొత్తం తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాము. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాము. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఒక ఏదైతే సంబంధం కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాము. కానీ నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఒక్కసారిగా మా పైన దాడి చేశారు. దాడి చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికీ సాయి చంద్‌తోనే ఉంటానంటూ కూడా సాయి దుర్గ అయితే చెప్తున్నారు. సురేంద్రతో నరసింహ బిగ్ టీవీ న్యూస్ విన్ నుంచి.